హాయ్ వెల్కమ్ టు వంటల బండి అందరికీ నమస్తే. మీ ఈరోజు ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. ఫుడ్ డొనేషన్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం. ఏం చేసినా చెప్పు. గుండె ఎత్తుకొచ్చినారు. దేనికి ఫుడ్ డొనేషన్ చేయడానికి ఇంత తిప్పలు పడుతుంది. వాడు గుండె ఎత్తుకొస్తాను వాడు. నేను ఎత్తుకొచ్చి అడేసి ఇంకొక గుండు కావాలి. ఇంకొక దగ్గర నీళ్ళు సరిపో, ఇంకా బియ్యం నీళ్ళు తీసుకురావాలి. నీళ్ళు తెద్దాంగా. 2 సార్లు బియ్యం కడుక్కొని వంపుకొని మళ్ళీ వంపుకున్నాక తర్వాత ఇక మళ్ళీ నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే రైస్ మంచిగా అవుతుంది. వెళ్ళిపోయాడు. మీ వేసుకో, నెత్తి వేసుకో, కొంచెం వేసుకోరా. ఏదైనా మాట్లాడరా. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం కటింగ్ చేసేటట్టు అయిపోయింది. ఇవి పొయ్యి కాడ పోయి మంచిగా నూనె పోసుకొని పోసేసుకోవాలి ఫస్ట్ బిర్యానీ రైస్లో. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం. అదేం కూర్చున్నారు రండి. ఇక్కడ కింద కుర్చీలు ప్లేట్లు తెచ్చుకోవాలి. ఇటుకొని నీసుకోసమా గెలుకుతో మళ్ళీ రుద్దులే అండి. నీకు అయితే పట్టుకోండి అయితే. దోస్తులు, మనం ముందుగా అయితే గిన్నె పెట్టుకోవాలి, పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒత్తడు గిన్నె వేడెక్కింది, నేను పోసుకుంటున్నా. నూనె వేడెక్కింది, జీలకర్ర వేసుకుంటున్నా. ఏ రాదు పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి వేసుకుంటానా. ఉల్లిగడ్డ వేసుకుంటానా. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం గోలినాక సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుంటున్నా ఘాటుగా ఉండటానికి. ఘాటుగా అంటే కొంచెం గరం గరం వస్తుంది మసాలా. కొత్తిమీర వేసుకుంటానా, పుదీనా వేసుకుంటానా. ఈ మంచిగా జర మాడిపోకుండా మంచిగా కలుపుకొని దూరగా వేపాలి. దూరగా వేగినాయి. 2 చెంచాలు పసుపు వేసుకుంటానా. నూరిని అల్లం పేస్ట్ వేసుకుంటానా. అల్లం పేస్ట్ వేసుకుంటే రుచిగా ఉంటుంది. అల్లం పేస్ట్ వేసుకోవాలి, కలబెట్టుకోవాలి మాడిపోకుండా. ఇంకో 2 చెంచాల కారం వేసుకుంటానా. వేసిన గుడ్లు వేసుకొని వేపుకోవాలి మంచిగా. మళ్ళీ గుడ్లు తిప్పుకోవాలి. గుడ్లు ఖరాబ్ కాకుండా మంచిగా వేపుకోవాలి.
ఇంకా